కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో పెను ప్రమాదం తప్పింది. కలెక్టర్ కార్యాలయ ఆవరణలో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడడంతో 3 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఉదయం వాకింగ్ చేసే వారిపై విద్యుత్ తీగలు పడడంతో వారు పరుగులు తీశారు. కలెక్టర్ కార్యాలయంలోని పరిస్థితి ఇలా ఉంటే ఎలా అని వాకర్స్ ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా వాకర్స్ మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు మాట్లాడుతూ రోజు ఉదయం 5 గంటల నుండి 7 గంటల వరకు ఎంతో మంది జనాలు వాకింగ్ కి వస్తారని, ఈ రోజు పెద్ద ప్రమాదమే తప్పిందని, వైర్లు తెగే టైంకి 3 మహిళలు 2 సెకండ్ల ముందుకు వచ్చేశారని, పొరపాటున వాళ్ల మీద పడిగుంటే ఏం జరిగేదని, అందుకే వర్షాకాలంలో అధికారులు అప్పుడప్పుడు తనిఖీలు చేస్తున్నారని, ఎక్కడికక్కడ ప్రాబ్లం ఉందని తెలుసుకుని ముందు జాగ్రత్తగానే దాన్ని క్లియర్ గా చేయాలని వాళ్ళు కోరారు. లైన్మెన్ కావాలి, ఆఫీస్లో ఫోన్ చేస్తాడు. లైన్ అన్న కట్ చేసి పడేస్తారు కదా. నిలబడు ఆఫీస్ మొత్తానికి పడిపోయింటదేమో, ట్రిప్ అవుతుందన్నా. ఇప్పుడు ట్రిప్ అయ్యింది, ఇప్పుడు ట్రిప్ అవుతుందేమో, కరెంట్ ఉండదేమో. దూరం రా చూడు. దాని ఫోన్ చేస్తాను బాబా. మన వదిలేనా, ఎందుకు రిస్క్ ఎందుకు పెట్టుకుంటారు? అది లావుతా ఐటమ్ అన్నా వస్తున్నా. ఏముంది డబ్బురా కనుకోలేక దాటి వస్తే నేను మధ్యాహ్నం అయిపోయిన తర్వాత దాంట్లో దూరుతారు. వాకర్స్ అతి భయంకరంగా, ఆడలు కానీ మగవాళ్ళు కానీ మేము చాలా భయాందోళన చెల్లి, అతి భయంకరమైనటువంటి కరెంట్. ఎందుకంటే చాలా పవర్ఫుల్ అయినటువంటి మన హై స్ట్రెంగ్త్లో ఉన్నది ఇది. కాబట్టి కలెక్టర్ పేషీలోనే కొద్దిగా ఒక ఫర్లాంగ్ కూడా ఉండదు కలెక్టర్ ఆఫీసు. ఆ కలెక్టర్ పోయి ఆ ఇంటికి కూడా పోయే దారి అదే, ఆఫీస్ అదే. చాలా అడ్డంగా పడిపోయి పెను ప్రమాదం చాలా తప్పినది. ఈరోజు వాళ్ళు ఇంకా వాళ్ళ వాకర్స్ భయాందోళనతోనే ఇంకా వాళ్ళ పక్కకు కూర్చొని మాకు ఇంత అయిపోయింది, మేము అన్యాయంగా అయిపోతున్నామని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి వెంటనే మధ్య ప్రాధక మీద మీరు కరెంటుని కంపల్సరీ అటెండ్ కావాల్సిందిగా కోరుచున్నాను. వైర్లు తొలగించవలసిందిగా కోరుచున్నాను.